అందరికీ నమస్కారం అండి. అమ్మకుటీస్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతం పూజా విధానం, వరలక్ష్మి వ్రతంలో చేసే ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చెప్పబడుతుంది. పూజా విధానం గురించి, తోరం ఎలా కట్టుకోవాలి, కలశ స్థాపన ఎలా చేయాలి, అమ్మవారికి వాయనం ఎలా ఇవ్వాలి, ముత్తైదువులకు వాయనం ఎలా ఇవ్వాలి, అన్నిటిని గురించి కూడా క్లియర్గా చెప్పబడుతుంది. మరి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మనం భక్తితో వేడుకుంటే వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలైతే ఏమీ అవసరం లేదు. నిశ్చలమైన భక్తి ఏకాగ్రతతో ఈ వ్రతాన్ని అయితే మనం ఆచరించవచ్చు. వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, అన్నీ కూడా ఇందులోకే వస్తాయి. మరి అలాంటి ఇంత గొప్ప వ్రతాన్ని ఏ రోజున జరుపుకోవాలి అంటే శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం అంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. అందువల్ల తప్పనిసరిగా ఏదో ఒక శుక్రవారం అయితే చేసుకోవడానికైతే చూడాలి. మరి ఈ రోజు వ్రత విధానం చూసుకుంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు గడపలో ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఒక జాకెట్ బట్టనైతే వేసుకోవాలి. ఆ జాకెట్ బట్ట పైన అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలి. కలశం పెట్టుకునే వాళ్ళు కలశాన్ని కూడా పెట్టుకోవాలి. కలశాన్ని ఎలా పెట్టుకోవాలంటే 3 గుప్పులతో బియ్యాన్ని తీసుకొని పీట పైన వేసి ఆ పీట పైన తమలపాకు లేదంటే అరటాకు వేసుకొని దానిపైన కలశం మనం పెట్టుకోవాలి. కలశం అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి. మరి కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అన్నది చూద్దాము. ఒక రాగి చెంబైనా తీసుకోవచ్చు, ఇత్తడి చెంబైనా, వెండి చెంబైనా, ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. స్టీల్ చెంబు మాత్రం కలశానికి ఎప్పుడు వాడకూడదు. ఇలా చెంబును తీసుకొని ఈ చెంబంతా కూడా నీళ్లతో కలిపిన పసుపుని మొత్తం కూడా చెంబంతా కూడా రాసుకోవాలి. ఇప్పుడు ఈ చెంబుకు కుంకుమ పసుపు బొట్లనైతే పెట్టుకొని అలంకరించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కలశపు చెంబుకి మనము కంకణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కంకణం కోసం తెల్ల దారాన్ని తీసుకొని 3 గాని 5 వరుసలు గాని తీసుకొని ఆ దారానికి గ్యాప్ అనేది ఎక్కడ లేకుండా పసుపు మొత్తం రాయాలి. ఆ తర్వాత ఒక పసుపు కొమ్మును తీసుకొని కంకణానికి కట్టాలి. ఆ పసుపు కొమ్ముకి మామిడాకు లేదంటే తమలపాకు కూడా కట్టుకోవాలి. నేనైతే పసుపు కొమ్ము లోపల పెట్టి పైన మామిడాకుతో అయితే కట్టాను. తర్వాత చెంబు నిండా నీళ్లను తీసుకొని ఆ చెంబులో కుంకుమ పసుపు గంధం అక్షంతలు పోక ఖర్జూర వెండి తామర పువ్వు ఒక రెడ్ కలర్ ఫ్లవర్, ఆ తర్వాత అమ్మవారి పూజలో మనం ఎక్కువగా వాడే తామర గింజ లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు కూడా మనం ఈ కలశంలో వేసుకోవాలి. ఒక 1 రూపీ కాయిన్ కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత తమలపాకులో అయినా మామిడాకులైనా ఫ్రెష్గా ఉన్నవి రంధ్రాలు లేనివి తీసుకోవాలి. ఈ ఆకులకు తొడిమలన్నీ కూడా తీసేసి ఒకదాని పక్కన ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయ మొత్తం కూడా పసుపుని రాసుకోవాలి. చెంబుకైతే మనం పసుపు ఏ విధంగా రాసామో కొబ్బరికాయ కూడా అలాగే పసుపు అయితే రాసుకోవాలి. కొబ్బరికాయ కూడా కుంకుమ పసుపు బొట్లనైతే పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక జాకెట్ ముక్క రెడ్కి రిలేటెడ్ ఉండే కలర్స్ తీసుకోవాలి. రెడ్ కలర్ అయినా పింక్ కలర్ అయినా ఏదైనా కలర్ తీసుకోవచ్చు. ఇలా ఒక జాకెట్ ముక్కను తీసుకొని మనం ఇలా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఈ జాకెట్ ముక్క పైన స్వస్తిక్ని అయితే వేసుకోవాలి. స్వస్తిక్ని ఎప్పుడైనా సవ్య దిశలో వేసుకోవాలి, అపసవ్య దిశలో వేయకూడదు. మరి మీకు క్లియర్గా ఈ జాకెట్ ముక్కను ఎలా మడత పెట్టుకోవాలి అది తెలుసుకోవాలని అనుకుంటే వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది కాబట్టి సపరేట్గా కలశం ఎలా పెట్టుకోవాలి అన్నది వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరికైనా చేయడం రాకపోతే ఆ లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు. ఇలా తయారు చేసుకున్న కలశానికి ముందుగా ఎలా పెట్టుకోవాలి అంటే 3 గుప్పెళ్లతో బియ్యాన్ని పీట పైన వేసుకొని ఆ తర్వాత
తమలపాకైనా అరిటాకైనా వేసుకొని ఇప్పుడు ఆ తమలపాకు పైన మనం తయారు చేసుకున్న కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇందాక ఏర్పాటు చేసుకున్న కలశానికే అమ్మవారి ముఖాన్ని అలాగే జాకెట్ పీస్తో చీరలాగా అయితే పెట్టాను. మరి ఇలా ఎలా తయారు చేసుకోవాలి అన్నది కూడా సపరేట్గా వీడియో అనేది చేశాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇలా తయారు చేసుకోవాలి అనుకుంటే ఆ వీడియో లింక్ అనేది ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాల్పంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలైతే సిద్ధిస్తాయి. ఇప్పుడు రెండు వైపులా 2 దీపపు కుందులైతే అమ్మవారికి అటువైపు ఇటువైపు పెట్టుకోవాలి. ఈ దీపపు కుందుల్లో నెయ్యి గాని నువ్వుల నూనె గాని కొబ్బరి నూనె వాడి దీపాన్ని అయితే వెలిగించవచ్చు. 5 వత్తులైతే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ దీపాలు నిండిపోకుండా చూసుకోవాలి. అంటే మనం అమ్మవారిని పెట్టినప్పటి నుండి ఎత్తేంత వరకు దీపం అలానే ఉంటే చాలా మంచిదన్నమాట. ఇలా పెట్టిన దీపాలు సాయంత్రం వరకు ఉంటాయి. అలాగే సాయంత్రం మళ్ళీ పూజ చేస్తాం కదా, ఆ టైంలో ఉదయం నూనె పోసిన వారు సాయంత్రం నూనెనే పోయాలి. నెయ్యితో వెలిగించిన వారు మళ్ళీ నెయ్యి వేసి ఆ దీపాలను అలాగే వెలిగిస్తూ ఉంచాలన్నమాట. ఆ తర్వాత అమ్మవారికి పసుపు కొమ్ముతో తాళిని అయితే ఏర్పాటు చేసుకోవాలి. పుస్తల తాళి ఉంటే అది వేసుకోవచ్చు. అది లేని వాళ్ళు ఉంటే ఇలా పసుపు కొమ్ముతో తయారు చేసుకొని అయితే వేసుకోవచ్చు. ఇలా వేసినట్లయితే చాలా మంచిది. తాళియే కాకుండా అమ్మవారి లాకెట్ కూడా మనం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి అయితే వేయాలి. మనకి గోల్డ్ షాప్ లో ఇలాంటి లాకెట్స్ అయితే దొరుకుతాయి. ఆ లాకెట్ ని మనం సంవత్సరానికి ఒకసారి వరలక్ష్మి వ్రతం చేస్తాం కాబట్టి సంవత్సరానికి ఒకటి కొత్తది తెచ్చుకోవచ్చు. లేదు తెచ్చుకోలేము సంవత్సరానికి ఒకటి అనుకునే వాళ్ళు పాత లాకెట్నే పాలతో అభిషేకం చేసి తర్వాత నీళ్లతో కడిగి మళ్ళీ ఫ్రెష్గా మనం అమ్మవారికి అయితే వేసుకోవచ్చు. అలా వేసుకున్న లాకెట్ని మళ్ళీ మనం బీరువాలో భద్రంగా దాచుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పూజ చేసినప్పుడు మళ్ళీ వాడొచ్చు. ఆ తర్వాత మనం ఏం పూజ చేస్తున్నా మొదటగా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి మనం వినాయకుడిని అయితే ఏర్పాటు చేసుకోవాలి. వినాయకుడి కోసం పసుపు గణపతి అయినా తయారు చేసుకోవచ్చు. లేదంటే గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహాన్నైనా పెట్టుకోవచ్చు. లక్ష్మీ వ్రతంలో లక్ష్మీదేవిని పిలిచే ముందు ఎప్పుడైనా కూడా మొదటగా వెంకటేశ్వర స్వామి లేదంటే విష్ణువుని పిలవాలి. ఎందుకంటే భర్త ఎక్కడుంటే భార్య అక్కడ ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వచ్చినట్లయితే లక్ష్మీ అమ్మవారు తప్పనిసరిగా మన ఇంట్లోకైతే వస్తుంది. అందువల్ల ఇద్దరిని కూడా మనం పిలవాలి. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు. లేదంటే ఫోటో అయినా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇద్దరిని పిలిచినట్లయితే అమ్మవారు తప్పకుండా అయితే వస్తుంది. ఇలా నేనైతే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని లక్ష్మీదేవిని వినాయకుడిని అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు పూలతో అలంకరించుకొని అమ్మవారి పూజకు కావలసిన సామాగ్రిని అంతా కూడా ఏర్పాటు చేసుకోవాలి. నైవేద్యాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. వ్రతాన్ని చేసేటప్పుడు మంగళహారతి అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇక్కడ నైవేద్యాలు ఒక 2 నుండి 3 రకాలైతే పెట్టుకోవచ్చు. శనగలైతే తప్పనిసరిగా పెట్టుకోవాలి, వాయనం ఇవ్వాలి కాబట్టి. అలాగే వడపప్పు పానకం కూడా తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతం పూజలో అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. కలశం నిండా నీళ్లను తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు గంధం ఒక పువ్వు తమలపాకును కూడా వేసుకోవాలి. ఆ కలశపు చెంబుకి బొట్టు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ ఏర్పాటు చేశాక మనం పూజనైతే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక ప్లేట్ని తీసుకొని పక్కన ఒక గ్లాస్లో వాటర్ని తీసుకొని 3 సార్లు చేతిలోకి నీళ్లను తీసుకొని తాగాలి. ఆ తర్వాత ఆచమనీయం చేసుకోవాలి. కుడి చేతిలోకి కొన్ని అక్షంతలను తీసుకొని ఆచమనీయ మంత్రాలను చదువుకుంటూ నీళ్లతో ఆ అక్షంతలనైతే వదిలేయాలి. అక్షంతలను వదిలేసిన తర్వాత చేతిని ఎప్పుడు కూడా ప్లేట్లో దులపకూడదు. పక్కన క్లాత్ ఉంటే క్లాత్కి తుడుచుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చెప్పుకొని మన ఎడమ సైడ్కి అయితే వదిలేసుకోవాలి. ఆ తర్వాత ప్రాణాయామం మంత్రం చదువుకుంటూ ప్రాణాయామం కూడా చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని సంకల్ప మంత్రాన్ని చదువుకుంటూ సంకల్పాన్ని చెప్పుకుంటూ మంత్రం పూర్తయ్యాక వినాయకుడి దగ్గర అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర అక్షంతలనైతే సమర్పించుకోవాలి. ఆ తర్వాత కలశ పూజ చేసుకోవాలి. కలశ పూజకు కూడా మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదవడం వల్ల కలశంలోని నీరంతా కూడా గంగా నీరులాగా పవిత్రం అవుతాయి కాబట్టి మనం కలశ పూజ అయితే చేసుకోవాలి. కలశ మంత్రం వచ్చిన వాళ్ళు కలశ మంత్రం చదువుకోవచ్చు. రాని వాళ్ళు కలశం మీద చేయి పెట్టుకొని
ఆ తర్వాత తమలపాకుతో ఆ నీళ్ళన్నీ కూడా ఫోటోలపైన, విగ్రహాలపైన, పూజ సామాన్ పైన చల్లుకోవాలి. ఆ తర్వాత మన మీద కూడా చల్లుకోవాలి. కుదిరితే ఇల్లంతా కూడా చల్లుకోవాలి. ఇలా కలశంలోని నీళ్ళని ఇల్లంతా కూడా చల్లడం వల్ల ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్ అనేది ఉండదు, అంతా పాజిటివ్గా తయారవుతుంది. మనం ఇలాంటి వ్రతం చేసేటప్పుడు ఇంట్లో ఏ నెగటివ్ వైబ్రేషన్ అనేది ఉండకూడదు. అలా ఉన్నట్లయితే పూజకి ఆటంకం జరుగుతుంది. కాబట్టి మనం ముందుగానే ఇల్లంతా కూడా కలశపు నీళ్లను చల్లి పూజ స్టార్ట్ చేసుకోవాలి. ధూపాన్ని కూడా వేసుకోవాలి. మనం ఏం పూజ చేస్తున్నా మొదటగా వినాయకుడికి పూజ చేయాలి. కాబట్టి మనం వినాయకుడికైతే పూజ చేసుకోవాలి. వినాయకుడికి అక్షతం వేసి ఆవాహనం చేసుకోవాలి. తర్వాత షోడోపచార పూజ చేసుకోవాలి. అంటే వినాయకుడికి సపరేట్గా గ్లాస్లో నీళ్లను తీసుకొని ఆ నీళ్లతో వినాయకుడికి ఆర్ఘ్యపాద్యాలనైతే సమర్పించాలి. ఇలా మనం ఆర్ఘ్యపాద్యాలను సమర్పించిన తర్వాత వినాయకుడికి అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలు, కుంకుమ, పసుపు, గంధం, వస్త్రం, పువ్వు ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమర్పించుకుంటూ రావాలి. ఆ తర్వాత వినాయకుడి అష్టోత్తర శతనామావళితో పూజ చేసుకోవాలి. అష్టోత్తర శతనామావళి చేసేటప్పుడు అక్షంతలైనా సమర్పించవచ్చు, కుంకుమైనా, పసుపైనా, పువ్వులతో అయినా కూడా చేసుకోవచ్చు. అష్టోత్తర శతనామావళి రాని వాళ్ళు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ అయినా కూడా అక్షంతలను సమర్పించవచ్చు. ఇలా అన్ని సమర్పించిన తర్వాత వినాయకుడికి మంగళహారతిని అయితే ఇవ్వాలి. మంగళహారతి ఇచ్చేటప్పుడు పాట పాడుకుంటూ ఇస్తే చాలా మంచిది. పాట రాని వాళ్ళు ఓం గం గణపతియే నమః అనుకుంటూ మంగళహారతిని ఇచ్చినా కూడా సరిపోతుంది. ఇప్పుడు మంగళహారతి చుట్టూ కూడా తమలపాకుతో నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టే వాళ్ళు ఇప్పుడైతే కొబ్బరికాయ సపరేట్గా వినాయకుడికి అయితే కొట్టవచ్చు. లేదంటే లాస్ట్లో పూజ అయిపోయిన తర్వాత అప్పుడైనా కూడా కొబ్బరికాయ కొట్టవచ్చు. వినాయకుడికి కుడుములు అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి సపరేట్గా కుడుములు పెట్టినట్లయితే చాలా ఇష్టపడతాడు. ఇలా మనం నైవేద్యాన్ని తమలపాకుతో నీళ్లను చూపెట్టి స్వామివారికైతే చూపెట్టాలి. ఆ తర్వాత కర్పూర హారతితో స్వామివారికి మనం కర్పూర హారతిని గంట కొడుతూ సమర్పించాలి. ఈ కర్పూర హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి గణపతికి చూపెట్టి మనం కూడా తీసుకొని ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపెట్టాలి. ఇప్పుడు వినాయకుడికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ తమలపాకును సమర్పించాలి. అలాగే మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వు, అక్షంతలను తీసుకొని వినాయకుడికైతే సమర్పించుకోవాలి. వినాయకుడి పూజ ఎప్పుడు అయిపోయినా కూడా కదపాలి అని చెప్తాను కదా, కానీ మనం శుక్రవారం రోజు పూజ చేస్తున్నాం కాబట్టి మనం వినాయకుడిని అయితే కదిలించకూడదు. ఎందుకంటే శుక్రవారం ఇలా పూజ చేసుకున్న తర్వాత ఏ దేవుడిని కూడా కదిలించకూడదు. ఇంతటితో వినాయకుడి పూజ పూర్తయిపోయినట్టే. ఆ తర్వాత వరలక్ష్మీదేవి ఆ తల్లిని పూజించుకోవాలి. ఆ తల్లి కంటే ముందు వెంకటేశ్వర స్వామిని అయితే ఆహ్వానించాలి. ఆ తర్వాత వరలక్ష్మీదేవిని కూడా ఆహ్వానించుకోవాలి. వరలక్ష్మి వ్రతం చేసే ముందు వరలక్ష్మి వ్రతం అనే ఒక బుక్ మనకి సపరేట్గా దొరుకుతుంది. ఆ బుక్లో ఈ వ్రతం ఎలా చేయాలి, ఏం చదవాలి, దేని తర్వాత ఏముంటుంది అని క్లియర్గా చెప్పబడుతుంది. పూజ పూర్తయిపోయాక లాస్ట్కి వరలక్ష్మి వ్రత కూడా చదువుకోవాలి. ఈ బుక్లో మనకి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి అయితే లైన్గా ఉంటాయి. అలాగే ఈ బుక్లో మనకి తోర పూజ ఎలా చేసుకోవాలి, తోర పూజకి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. అది కూడా ఈ బుక్లో అయితే మనకు క్లియర్గా ఉంటుంది. ఈ బుక్లో మంత్రాలను చదువుకుంటూ ఎవరైనా కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. మరి ఇప్పుడు పూజా విధానం ఎలా చేయాలో ఇప్పుడైతే మనం చూద్దాము. శ్రీ వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని అక్షంతలతో ఆవాహనం చేయాలి. ఆ తర్వాత మనము సపరేట్గా గ్లాస్లో తీసుకున్న నీళ్లు తమలపాకుతో నీళ్లను చూపెట్టి ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. అంటే వెంకటేశ్వర స్వామికి, శ్రీ మహాలక్ష్మీదేవికి ఆర్ఘ్యపాద్యాలనైతే సమర్పించాలి. ఇలా సమర్పించిన తర్వాత అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలు, కుంకుమ, గంధం, పసుపు, పువ్వులు, వస్త్రం ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమర్పించుకుంటూ రావాలి. ఆ తరువాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి వచ్చినట్లయితే స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. అష్టోత్తర శతనామావళి రాని వాళ్ళు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. ఆ తర్వాత మహాలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి ఇందాక బుక్లో చూపించినట్టుగా ఉన్నాయి కదా, 108 నామాలను చదువుకుంటూ లక్ష్మీ గవ్వలతోని, తామర గింజలతోని కానీ
వెండి తామర పువ్వులతో కానీ మనం అమ్మవారికి అయితే పూజ చేసుకోవచ్చు. అవి ఇవి లేవనుకుంటే అక్షంతలతో కానీ, పసుపుతో కానీ, కుంకుమతో కానీ, పువ్వులతో అయినా కూడా ఈ 108 నామాలైతే చదువుకోవచ్చు. అమ్మవారికి ఏకాగ్రతతో చేసిన భక్తి అనేది ముఖ్యం. లక్ష్మీదేవి కనకదార స్తోత్రం చదువుకున్నట్లయితే ఈరోజు చాలా మంచిది. ఒకవేళ కుదిరితే వస్తే కనకదార స్తోత్రాన్ని చదువుకోవడానికైతే చూడాలి. అలాగే అష్టలక్ష్మి స్తోత్రం కూడా చదివితే చాలా మంచిది. ఆ తర్వాత కలశంలో ఉన్న అమ్మవారికి కూడా ఆవాహనం చేసి కలశాన్ని కూడా మనం పూజించుకోవాలి. కలశాన్ని పూజించేటప్పుడు అష్టోత్తర శతనామావళి గాని, కనకదార స్తోత్రం గాని, అష్టలక్ష్మి స్తోత్రం గాని ఇలా మీకు ఏ లక్ష్మీ మంత్రాలు వచ్చినా కూడా మనం కలశ పూజ చేసుకుంటూ ఈ మంత్రాలు అనేవి చదువుకోవచ్చు. కలశం పూజ అయిపోయాక అమ్మవారికి దీపం, ధూపం రెండిటిని కూడా చూపెట్టాలి. ఇలా దీపం, ధూపం చూపేటప్పుడు కూడా మనం గంట కొడుతూ చూపించినట్లయితే చాలా మంచిది. అలాగే హారతి ఇచ్చేటప్పుడు, మంగళహారతి ఇచ్చేటప్పుడు, నైవేద్యాన్ని చూపేటప్పుడు కూడా గంట కొడుతూ ఇవ్వాలి. అలా ఇస్తే చాలా మంచిదన్నమాట. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యాన్ని కూడా సమర్పించుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన పులిహోర, పాలు అయితే తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. నైవేద్యాన్ని చూపించిన తర్వాత ఇప్పుడు మంగళహారతి పాట పాడుతూ అమ్మవారికి అయితే మంగళహారతిని అయితే సమర్పించుకోవాలి. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. మంగళహారతి సమర్పించిన తర్వాత తాంబూలం సమర్పయామి అనుకుంటూ 2 తమలపాకులు, ఒక వక్క తీసుకొని స్వామివారికి, అమ్మవారికి ఇద్దరికి కూడా సమర్పించుకోవాలి. వ్రతం పూర్తయ్యాక కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయలో చక్కెర గాని, బెల్లం ముక్క గాని, తేనె గాని వేయొచ్చు. ఆ తరువాత కర్పూర హారతితో గంట కొడుతూ కర్పూర హారతిని కూడా సమర్పించుకోవాలి. ఇలా కర్పూర హారతిని సమర్పించిన తర్వాత కర్పూర హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి అమ్మవారికి, స్వామివారికి ఇద్దరికి చూపెట్టి మనం తీసుకొని ఇంట్లో వాళ్ళకంతా కూడా చూపెట్టి ఇల్లంతా కూడా చూపెట్టాలి. ఇంట్లో డబ్బులు ఏ ప్రదేశం పెట్టుకుంటామో ఆ ప్రదేశంలో కూడా చూపెట్టాలి హారతిని ఎప్పుడైనా కూడా. ఇలా మనం లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు ఎప్పుడు చేసినా కూడా మనం డబ్బు ఎక్కడ దాచిపెట్టుకుంటామో, బంగారం ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ తప్పనిసరిగా హారతిని అయితే దూరం నుండి చూపెట్టాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలు, ఒక పువ్వును తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ స్వామివారికి, అమ్మవారికి ఇద్దరికి కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత తోర పూజ చేసుకోవాలి. ఈ తోర పూజ ఎలా చేయాలంటే ముందుగా అయితే మనం తెల్లటి దారాన్ని తీసుకోవాలి. ఈ తెల్లటి దారాన్ని 9 వరుసలైతే తీసుకోవాలి. దానికి పసుపు మొత్తం కూడా రాయాలి. పసుపు అనేది అక్కడక్కడ రాయడం కాకుండా పూర్తిగా తెల్లదారం కనబడకుండా మొత్తం పసుపు అనేది మొదలు నుంచి చివరి వరకు దారానికైతే మొత్తం రాయాలి. దారానికి మొత్తం పసుపు రాసిన తర్వాత 9 ముడులు అంటే 9 పూలను తీసుకొని 9 ముడులైతే వేసుకోవాలి. ఈ ముడులు ఎలా అంటే సపరేట్ గా ఒక్కొక్కటి ఉండాలి. మనం పూలమాల అల్లినట్టు మొత్తం అల్లకూడదు. ఒక్కొక్క ముడి కూడా సపరేట్ గా ఉండాలి. ఇలా మనం మొత్తం 3 తోరాలైతే తయారు చేసుకోవాలి. ఒకటి మనం పూజ చేసే వాళ్ళు కట్టుకోవడానికి, ఇంకొకటి అమ్మవారి దగ్గర పెట్టడానికి, ఇంకొక తోరణం ఏంటంటే పెద్ద ముత్తైదు అంటే మన ఇంటికి వాయనానికి పిలుస్తాం కదా, అందులో వాయనం ఇచ్చేటప్పుడు పెద్ద ముత్తైదుకి ఈ తోరాన్ని పెట్టి వాయనమిస్తే చాలా మంచిదన్నమాట. ఇలా మనము 3 తోరాలైతే ఏర్పాటు చేసుకోవాలి. తోరాన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్నది వీడియో సపరేట్ గా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. తోరం ఎలా తయారు చేసుకోవాలి, ఏ మంత్రాలు చదవాలి అన్నీ కూడా అందులో ఉంటాయి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసి తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక్కొక్క ముడికి బొట్టు పెట్టి అక్షంతలు వేస్తూ
9 తోర మంత్రాలు అయితే చదువుకుంటున్నాను. మళ్ళీ వాటి గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి ఒక్కొక్కటి వాయనం ఎలా ఇవ్వాలి, కలశం ఎలా పెట్టాలి అన్నిటి గురించి కూడా ఒక్కొక్క వీడియో అనేది సపరేట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇచ్చాను. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూడొచ్చు. ఇలా తోర పూజ చేసుకున్న తర్వాత మీ భర్త పక్కన ఉంటే మీ భర్తతో కుడి చేయికి కట్టించుకోవాలి. ఎప్పుడైనా కూడా ఎడమ చేయికి అయితే కట్టించుకోకూడదు. ఇలా తోరం కట్టించుకున్న తర్వాత అమ్మవారికి వాయనం అయితే ఇవ్వాలి. అమ్మవారికి వాయనం ఎలా ఇవ్వాలి, ఏమేం పెట్టాలి అన్నది కూడా సపరేట్గా వీడియో అనేది చేశాను. ఆ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని 3 సార్లు అనుకుంటూ అమ్మవారికి అయితే ఇచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇలా అమ్మవారికి అన్నీ సమర్పించిన తర్వాత క్షమామంత్రం చెప్పుకొని పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని మనసారా వేడుకొని అమ్మవారికైతే ఆత్మ ప్రదక్షిణ చేసుకొని అక్షంతలనైతే వేసుకోవాలి. ఇలా మొత్తం పూజ పూర్తయ్యాక ఇప్పుడు మనం వ్రత కథ మాత్రం చదవడం మర్చిపోకూడదు. వ్రత కథ తప్పనిసరిగా చదువుకోవాలి. వ్రత కథ చదవరాని వాళ్ళు విన్నా కూడా సరిపోతుంది. మరి సపరేట్గా వీడియో లింక్ అనేది వ్రత కథ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. అది వింటూ అక్షంతలు చేతిలో పట్టుకొని అమ్మవారికి సమర్పించిన సరిపోతుంది. వ్రత కథ చదివితేనే పూజ పూర్తయినట్టు. మనం ఇలా వ్రత కథను చదువుకొని చేతిలోకి అక్షంతలను తీసుకొని వ్రత కథ మొత్తం చదువుకున్న తర్వాత అమ్మవారి దగ్గర సమర్పించుకోవాలి. ఇంతటితో పూజ పూర్తయిపోయినట్టే. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలనైతే మనం తీసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం ఆచారాలో ఇంకోటి కూడా ఉంటుంది. పూజ మొత్తం కూడా పూర్తయిపోయాక వరలక్ష్మి వ్రతం మనం సౌభాగ్యం కోసం చేస్తాం కాబట్టి ఇంట్లో భర్త ఉంటే ఆయనతో బొట్టు పెట్టించుకొని ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. ఇంతటితో ఉదయం పూజ పూర్తయిపోయినట్టే. మరి ఈరోజు నియమాలు చూసుకున్నట్లయితే ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. అది మధ్యాహ్నమైనా రాత్రైనా ఎప్పుడైనా ఒక పూట మాత్రమే భోజనం చేయడానికైతే చూడాలి. అలాగే సాయంత్రం కూడా శ్రీలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోవాలి. దీపాలు నిండుకోకుండా చూసుకుంటే చాలా మంచిది. ఒకవేళ నూనె అయిపోయింది అన్నట్లు అనిపిస్తే మళ్ళీ నూనె వేసుకోవాలి. అంతేగాని దీపాలైతే నిండుకోకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. అలాగే 5 ముత్తైదువులైనా 9 అయినా 11 అయినా ఇలా మీకు ఎంతమంది స్త్రీలను పిలవడం కుదిరితే అంతమంది స్త్రీలనైతే పిలవవచ్చు. మరి ముత్తైదువులకు ఇచ్చే వాయనం కోసం 2 తమలపాకులను, 2 అరటి పండ్లు, 1 అరటి పండు అయితే ఎప్పుడు ఇవ్వకూడదు, పువ్వులు, శనగలు, గాజులు అయితే ఇవ్వచ్చు. కొందరు పసుపు కుంకుమ ఇస్తారు. కొందరు శుక్రవారం వరలక్ష్మి వ్రతం కాబట్టి పసుపు కుంకుమ అయితే బయటికి ఇవ్వరు. ముత్తైదులను ఇంటికి పిలిచిన తర్వాత వాళ్ళకి బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి ఈ తాంబూలం అయితే ఇస్తారు కాబట్టి మళ్ళీ సపరేట్గా మనం పసుపు కుంకుమ ఇచ్చి పంపాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కానీ కొందరు ఆచారాల్లో మాత్రం పసుపు కుంకుమ ఇచ్చి పంపిస్తారు. అమ్మవారికి పెట్టే వాయనంలో గోరింటాకును నూరి పెడతాం కాబట్టి ఆ నూరిన గోరింటాకును కూడా వచ్చిన ముత్తైదువులకు ఇచ్చినట్లయితే చాలా మంచిది. అలా ఇవ్వడం వల్ల సౌభాగ్యం అనేది మనకి ఉంటుంది. సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యాలు పెట్టి హారతిని సమర్పించాలి. సాయంత్రం పూజ పూర్తయ్యాక రాత్రి చాప వేసుకొని పడుకోవాలి. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఉదయం 6 లోపే లేదంటే 9 లోపు ఉదయాన్నే తలస్నానం చేసి అమ్మవారికి ధూపాన్ని చూపెట్టి నైవేద్యాన్ని పెట్టాలి. నైవేద్యంలో పెరుగన్నం, అందులో ఉప్పు లేకుండా పెట్టాలి. ఆ తర్వాత అమ్మవారికి హారతి కర్పూరం కూడా ఇవ్వాలి. అమ్మవారిని ఎత్తేటప్పుడు ఎప్పుడైనా కూడా అమ్మవారికి ఎర్రని నీళ్లతో హారతిని అయితే సమర్పించాలి. ఇలా ఎర్రని నీళ్లతో హారతిని ఇచ్చినట్లయితే అమ్మవారికి దిష్టి అంతా కూడా పోతుంది. ఇలా ఎర్రని నీళ్లను తీసిన తర్వాత ఆ ఎర్రని నీళ్లను బయట అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత అన్ని ఇచ్చాక ముందుగా గణపతిని 3 సార్లు తూర్పుకైతే కదపాలి. ఆ తర్వాత కలశాన్ని కూడా 3 సార్లు కదపాలి. ఆ తర్వాత ఫోటోని, తర్వాత సింహాసనాన్ని కూడా 3 సార్లు కుడివైపు అయితే కదపాలి. మరి కలశంలో ఉన్న నీళ్ళనైతే చెట్లకు పోయాలి. ఎవ్వరు తొక్కని ప్రదేశంలో మాత్రమే చెట్లకైతే పోయాలి. కలశం కింద ఉన్న బియ్యాన్ని మనం ఏదైనా పాయసం లేక స్వీట్ లాగా ఏదైనా తయారు చేసుకొని తినవచ్చు. అలాగే కొబ్బరికాయని కూడా స్వీట్ లాగా తయారు చేసుకొని తినవచ్చు. అలాగే వినాయకుడిని పసుపు గణపతి పెట్టినట్లయితే పసుపు గణపతిని నీళ్లల్లో నానించిన తర్వాత తులసి చెట్టులో తప్ప వేరే ఎవరు తొక్కని ప్రదేశాలలో చెట్లు అయినా కూడా పోయవచ్చు. అలాగే కలశం ఆనవాయితీ లేని వాళ్ళు కలశం పెట్టచ్చా అన్న డౌట్ ఉంటుంది.
డౌట్ ఉంటే మాత్రం పెట్టకండి. నార్మల్గా అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేసుకోవచ్చు. కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళే పెట్టుకోవచ్చు. కానీ కలశం పెట్టి అమ్మవారికి పూజ చేసినట్లయితే చాలా మంచిది. ఒక ఇయర్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఇయర్ చేసుకోవాలా అని ఉంటుంది. శ్రావణ మాసం మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల మనకే మంచిది. ఆర్థికమైన ఇబ్బందులు ఉండవు, సంపదలకైతే ఏది లోటు ఉండదు, భర్తకైతే ఎలాంటి ప్రమాదాలు రాకుండా అయితే ఉంటాయి. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియచేయండి. మీకు ఈ వరలక్ష్మి వ్రతం పూజా విధానంలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను.